Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. టీవీకే అధినేత విజయ్ తన ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. ఏం చేయాలి అనే విషయంపై ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడబోతున్నారు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ కార్యాలయానికి వెళ్లిన టీవీకే అధినేత ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తన ఎమ్మెల్యేలతో మాట్లాడబోతున్నారు. విజయ్ అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలాగైనా ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కుతాము అనే విషయం గురించి తన కేడర్కి నమ్మకాన్ని కలిగిస్తున్నారు. అదే సమయంలో రాజ్యాంగ నిపుణులతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితి నుంచి ఏ విధంగా గట్టెక్కాలి, ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఒకవేళ గవర్నర్కి ఇచ్చే లేఖలో పూర్తి మెజార్టీ లేకపోతే ఫ్లోర్ టెస్ట్ వరకు గవర్నర్ మనల్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడానికి ఉన్న లీగల్ అవకాశాలు ఏంటి, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులేంటి, ఇలాంటి సందర్భంలో గవర్నర్ గతంలో తీసుకున్న చర్యలేంటి, అవి న్యాయస్థానాల్లో ఏ విధంగా నిలబడ్డాయి అనే అంశం గురించి కూడా ఒక టీం, లీగల్ టీం, విజయ్ లీగల్ టీం దీనిపైన కసరత్తు చేస్తూ ఉంది. మరోవైపు గవర్నర్ ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఈ అంశం న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతవరకు వెళ్తుందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, నిజానికి కాంగ్రెస్ దగ్గర 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పిఎంకే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఐ సిపిఎంకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీకేకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీకి 1, ఏఐఎంఎంకేకి 1 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఐయుఎంఎల్ ఈ పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో నెక్స్ట్ డిఎంకేకి 59 మంది, ఏఐడిఎంకేకి 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ చిన్న చిన్న పార్టీలు ఆయా కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ వెనక నిలబడితే విజయ్ ఫ్లోర్ టెస్ట్లో గట్టెక్కే అవకాశం ఉంటుంది. గవర్నర్కు సమర్పించే లేఖలో మెజార్టీతో కూడిన లేఖను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్తో ఇప్పటివరకు కాంగ్రెస్ మాత్రమే లేఖనిచ్చింది. అదే సందర్భంలో నిన్న ఏఐడిఎంకే నేతల నివాసానికి టీవీకే నేతలు వెళ్లారు, పళనిస్వామితో సమావేశమయ్యారు. ఇంకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏఐడిఎంకే విజయ్కి 1 గంట వరకు డెడ్ లైన్ విధించింది. తమ డిమాండ్స్ కి అంగీకరిస్తున్నారా లేదా అని ఏఐడిఎంకే ఒక డెడ్ లైన్ పెట్టిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాన్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో కొన్ని వాస్తవాలు ఉంటూ ఉంటాయి, కొన్ని ఊహాగానాల చక్కర్లు కొడుతుంటాయి. అందుకే బిగ్ టీవీ వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అసలు ఆయా పార్టీల క్యాంపులలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని బిగ్ టీవీ ఆ నేతలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు టీవీకే అధినేత దగ్గర మెజారిటీ సంతకాలతో కూడిన లేఖ లేదు అనే విషయం పై క్లారిటీ వస్తుంది. మరి ఇప్పుడు గవర్నర్కి ఇచ్చిన లేఖలో మెజార్టీని ఏ విధంగా చూపిస్తున్నారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమకు అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. గవర్నర్ నివాసం దగ్గరికి వెళుతూ ఉన్నప్పటి దృశ్యాలవి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు, గవర్నర్ కార్యాలయానికి విజయ్ వెళ్తున్నప్పటి దృశ్యాలు. గంటకు నిజానికి క్షణానికి ఉత్కంఠ కలిగిస్తుంది. ఈ సంక్షోభం నుంచి తమిళనాడు ఏ విధంగా గట్టెక్కబోతుంది, తమిళనాడులో ఏం జరగబోతుంది, టీవీకే ఈ సంక్షోభాన్ని నుంచి గట్టెక్కడానికి ఏం చేయబోతుంది అనే విషయంపైనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది.